బాలీలో మా సెకండ్ డే హోటల్ నుండి బాలీ డాల్ఫిన్ వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్కి బయలుదేరాము. హోటల్ నుండి ఈ సీ బ్రిడ్జ్ ద్వారానే మేము బాలీ డాల్ఫిన్ వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్కి వెళ్తున్నాము. ముందుగా ఈ సీ బ్రిడ్జ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. బాలీలో చాలా వరకు రోడ్స్ అన్నీ కూడా చాలా కంజెస్టెడ్గా ఉంటాయి. బాలీలో ట్రాఫిక్ని ఓవర్కమ్ చేయడానికి ఈ సీ బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చింది. ఇది 8 lanes సీ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ పూర్తిగా సీ మీదే కన్స్ట్రక్ట్ చేయబడింది. ఈ బ్రిడ్జ్ యొక్క లెంత్ 12.7 కిలోమీటర్స్. ఈ బ్రిడ్జ్ని 2013లో ఓపెన్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నదే బాలీ డాల్ఫిన్ ఎంట్రన్స్. ఇది అంతా కూడా పార్కింగ్ ఏరియా. ఇక్కడ చాలా రకాల వాటర్ యాక్టివిటీస్ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ యాక్టివిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గైడ్స్ కూడా ఉన్నారు. మేము లోపలికి వెళ్ళగానే మా గైడ్ యాక్టివిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మేము ఒక 4 యాక్టివిటీస్ సెలెక్ట్ చేసుకున్నాము. లగేజెస్ పెట్టుకోవడానికి ఇక్కడ కౌంటర్ పక్కనే లాకర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో మా లగేజెస్ అంతా కూడా ఇక్కడ ఉన్న లాకర్లో పెట్టుకున్నాము. మేము సెలెక్ట్ చేసుకున్న రైడ్స్ బనానా బోట్ రైడ్, ఫ్లయింగ్ ఫిష్, జెట్ స్కీ, కపుల్ పారాసైలింగ్. వాటర్ స్పోర్ట్స్కి వెళ్ళే ముందు కంపల్సరీగా సేఫ్టీ లైఫ్ జాకెట్స్ వేసుకోవాలి. మరి ఇంకెందుకు ఆలస్యం, మా రైడ్స్ మీరు కూడా చూసేద్దరు రండి. సో మేము ఫస్ట్ బనానా బోట్ రైడ్కి వెళ్ళాము. నాకు ఫస్ట్ రైడ్కి వెళ్ళే ముందు కొంచెం భయం వేసింది. బట్ సపోర్ట్గా మా బావ ఉండడం వల్ల ఆ భయం కాస్త పోయింది. నెక్స్ట్ ఫ్లయింగ్ ఫిష్ రైడ్కి వెళ్ళాము. ఈ రైడ్లో మాతో పాటు చైనీస్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. నెక్స్ట్ జెట్ స్కీ రైడ్కి వెళ్ళాము. నేను చూడండి మా బావ సపోర్ట్గా ఉన్నారు అన్న ధైర్యంతో నేనే జెట్ స్కీ డ్రైవ్ చేస్తున్నట్టు పోజులు కొడుతున్నాను. ఫైనల్గా కపుల్ పారాసైలింగ్ రైడ్కి వెళ్ళాము. ఛాన్స్ దొరికితే మాత్రం ఎవ్వరు కూడా ఈ కపుల్ పారాసైలింగ్ని మిస్ చేసుకోకండి. నాకైతే ఈ కపుల్ పారాసైలింగ్ చాలా బాగా నచ్చింది. ఫైనల్గా బాలీలో మా సెకండ్ డే వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్తో ఇలా గడిచింది. మీ భావన హవీష్.